జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నీ మార్కులు ముఖ్యం, ర్యాంకులు ముఖ్యం అని అనకండి దయచేసి. అంటే వాళ్ళు ఆత్మహత్యలే చేసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ర్యాంకులు రావు. ర్యాంక్ వస్తే ఏం చేస్తారండి? ఏమవుతుంది ర్యాంక్ వస్తే? ఓ దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో సీట్ వస్తుంది. చివరికి ర్యాంకుల కోసం చచ్చి చచ్చి చెమట కార్చేసి చివరికి పెళ్ళైన తర్వాత ఇంకేం ఉండదు, ఏడుస్తూ కూర్చుంటాడు అక్కడ. జీవితం నాశనం అయింది, ర్యాంకులు మిగిలాయి. భార్యతో చిన్న సమస్య వస్తే ఏం చేయాలో తెలియదు ఈ పెద్ద మనిషికి. భర్తతో చిన్న సమస్య వస్తే ఈ ర్యాంకర్ ఉంటుంది, ఈవిడ ట్యాంక్ మంది నిలబడి ఫోటో దిగుతుంది, ఈవిడికి ఏం చేయాలో తెలియదు. మరి ఇంకెందుకు చదువు? ఐఐటీ చదివా, ఎందుకంటే ఐటీఐ చదువు ఉంటే కనీసం చిత్రి పట్టుకుని బతికేవాడు సుఖంగా. ఐటీఐ నయ్యం ఐఐటి కంటే. ఏదో దేశవాళ్ళు ఉద్యోగుడితో కరెంటో ఫిట్టింగో ఏదో మోటార్ మెకానిక్కో ఏదో చేసుకుంటాడు, బతుకుతాడు. ఐఐటీ చదివాడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉపయోగం ఏంటి? భారతదేశమే ఎందుకు విశ్వగురువు కావాలి, భారతదేశ విద్యా విధానమే ఎందుకు ఉండాలి అంటే ఇదే లెక్క. మీరు రామాయణ భారత భాగవతాలు మొత్తం పరిశీలించండి. ద్రౌపది పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? సీత పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? దమయంతీదేవి పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? అంతెందుకమ్మా, జగద్గురువు కృష్ణ పరమాత్మ ఎన్ని కష్టాలు పడ్డాడండి. కన్నీళ్లు రాల్చలేదే, ఒక్క బొట్టు కన్నీరు రాల్చని ఏకైక పాత్ర రామాయణ భారత భాగవతాల్లో శ్రీకృష్ణ పరమాత్మ. ఒక్క బొట్టు కన్నీరు. మీరు మొత్తం భాగవతం చదువుకోండి, భారతం చదువు, ఎక్కడ కన్నీరు కాల్చడు. రాముడు గారిచ్చాడు కన్నీరు, కృష్ణుడు గార్చాడు. ఆయన మహాయోగి, ఆయనకి దుఃఖాలు లేవా? పుట్టినప్పుడే తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, ఎవరో తొట్లో పట్టుకు తీసుకుపోయారు. అక్కడ గాడిద కాళ్ళు పట్టుకుంటే కానీ పని జరగలేదు కూడా. ఎవరో పెంపుడు తల్లి దగ్గర పెరిగాడు, పోనీ అక్కడ ఉన్నాడా అంటే 9 ఏళ్ళకి దూరం అయ్యాడు. జీవితం అంతా కష్టాలే. ఒక్క సంసారంతో చచ్చిపోతున్న 16,000 సంసారాలు చేసాడు. ఇంతకంటే కష్టం ఉంటుందా? గ్యాస్ కరువైన రోజుల్లో 16,000 సంసారాలు ఎంత కష్టం. ఎలా తెచ్చుకున్నాడో? ఒక్కచోట ఎక్కడ కృష్ణుడు కన్నీటి బొట్టు రాల్చినట్టు అంటే భగవద్గీత నిజంగా ఆచరించింది ఎవరు? చెప్పకముందే ఆచరించిన మహానుభావుడు కృష్ణం వందే జగద్గురుం. ఇంకెవరు లేరు ఇక్కడ. చెప్పకముందే ఆయన ఆచరించి చెప్పాడు. చెప్పాక చేయడం కాదు, చేసాక చెప్పాడు ఆయన. ఇక అర్జునుడే చేయాలి, ఆయన చేశాడు బాగా. నేను చేసే చెబుతున్నానయ్యా అన్నాడు ఆయన. అలాంటి స్థితికి కృష్ణ పరమాత్మ కాదమ్మా, ఆయన భక్తుల స్థాయికి మన పిల్లలు ఎదగాలన్న. ర్యాంకుల గురించి మాట్లాడద్దు, పరిశోధన గురించి మాట్లాడండి. ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, మా వంటి కవులు అవధానులు, మా కర్తవ్యం ఒకటే, ప్రవచనకర్తలు మంచి గుణాలను గురించి బోధించాలి, మంచి గుణాలను గురించి బోధించాలి. ఇంత మోజు మన మీద ఉన్నప్పుడే, ఇంత ఆకర్షణ మన మీద ఉన్నప్పుడే నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, త్వరలోనే భారతదేశంలో ఒక 10 ఏళ్లలోనే మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు ఏర్పడాలి ఖచ్చితంగా. అప్పుడే జీవితాలు బాగుంటాయి, అప్పుడే జీవితాలు బాగుంటాయి. ఈ 10 ఏళ్ళు నా లక్ష్యం ఉమ్మడి కుటుంబం అంతే. మీ ఇంట్లో ఎవరు ఉంటారంటే మా అమ్మ, మా నాన్నగారు, మా తాత, మా అమ్మ అని చెప్పాలి ముందు. మా అమ్మమ్మ, మా తాతయ్య అని చెప్పాలి, మా అమ్మ నాన్న అని చెప్పద్దు. పెద్దవాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ తర్వాత మా అమ్మ నాన్న, వారి తర్వాత మేము. కనీసం 6-7 మంది ఉంటేనే కుటుంబం. అక్కడ లేని కుటుంబాలన్నీ ఏమవుతాయో చూస్తూనే ఉన్నాం ఇక్కడ. ఈ స్థితికి మళ్ళీ తీసుకెళ్ళాలి అంటే మన ఆచార సంప్రదాయాలు మనం పాటిస్తే వాటిలో పర్యావరణం కూడా ఎంతో ఉంటుందమ్మా. హిందూ జీవన విధానం ఎలా మొదలవుతుందో తెలుసా? పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి యొగ్గి. హైదరాబాదులో 156 అపార్ట్మెంట్లు ఒకే భవనంలో ఉండే చోట కూడా మీరు ఈ దృశ్యాన్ని చూస్తారు. పొద్దున్నే ప్రతి ఇల్లాలు ఎంత ఆధునిక వేషంలో ఉన్నా సరే కనీసం తులసి మొక్కకి నమస్కారం చేసి దోసి నీళ్లు పోయకుండా బయటికి వెళ్ళదు, లోపలికి రాదు. పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి యొగ్గి, వేద నిర్ఘోషను డొక్క సిద్ధిగని, వేద నిర్ఘోషను డొక్క సిద్ధిగని, గోవుల సేవలు చేసి, వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు. వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు. ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనన్. ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనన్. మహారాజుల చరిత్రలు మీరు ఏవైనా చదవండి, ఆశ్చర్యకరమైన విషయం చూస్తారు. వాళ్ళు ప్రజలతో మాట్లాడింది చాలా తక్కువ, ప్రజాసభలు జరిపింది చాలా తక్కువ. మహారాజుల కాలక్షేపాలు మీరు కృష్ణదేవరాయల కాలం వరకు కూడా సంగీతం, సాహిత్యం అనేక సభలు పోషించుకుంటూ ఉండవు. అసలు మహారాజు గారి దర్శనం దొరకదు. కానీ దేశాన్ని మొత్తం పాలించాడు. ఎలా పాలించాడు?
ఒక రఘుమహారాజు, ఒక రామచంద్రమూర్తి ఎలా పాలించారు? అంత దూరము పోనీ ఎలా ఆధునిక చక్రవర్తులు కూడా ఎలా పాలించారు? వాళ్ళు ఏం చేశారో తెలుసా? అధికార కేంద్రీకరణ చేయలేదండి, అధికార వికేంద్రీకరణ చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించారు. వాళ్ళు గ్రామ స్వరాజ్యం, గ్రామానికి అధికారే గ్రామానికి రాజు. గ్రామ సర్పంచ్ అంటాం ఇప్పుడు మనం, ఆయనకు అప్పగించారు. మొత్తం నీ గ్రామం నువ్వు చూసుకో, నీ గ్రామం నువ్వు చూసుకో. ఎన్ని గ్రామాల కింద విభజించగలిగితే అన్ని గ్రామాల కింద ఉంచారు. పల్లెటూళ్ళు ఎక్కువ ప్రాచీన భారతదేశంలో, పట్టణాలు తక్కువ, నగరాలైతే చాలా తక్కువ. అయోధ్య, మధుర, ఆకాశీ, కాశీ, కాంచీ, హ్యవంతిక, సప్త నగరాలే ఉండేవి భారతదేశంలో. సప్త. ఇప్పుడు నగరం కాని ఊరు లేదు, నాశనం కాని ఊరు లేదు, అన్నీ నగరాలే. ఎందుకంటే పల్లెటూళ్ళు వాళ్ళందరూ పట్టణాలకు వస్తారు, పట్టణాల వాళ్ళందరూ నగరాలకు వస్తారు, నగరాల వాళ్ళందరూ హైదరాబాద్కు వస్తారు, హైదరాబాద్ వాళ్ళందరూ అమెరికాలో ఉంటారు. నమశివాయ. ఇక్కడ వాళ్ళు ఏడు పల్లెటూళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. అది ముందు చేయాలి మనం. ఏ ఊరికి ఆ ఊరే ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ప్రెసిడెంట్ ఎవరో ఆయనే రాజు. మున్సిపకరణాలను ఉంటారు. ఆంధ్రాలో ఇక్కడ ఏదో పోలీసు, పటేల్, పట్వారీ అంటారు, అంతే, వాళ్ళే రాజులు. అక్కడ తమ తగాదాలు వాళ్ళే చెబుతారు. ఎంత నైపుణ్యంగా చెప్పేవారు తగాదాలంటే. ఆకాశరావణ అంటారు తెలుగులో, గమనించండి. హిందూ జీవన విధానంలో ప్రత్యేకమైన మాట ఆకాశరావణ ఏమిటండి? ఎవరన్నా ఉత్తరం పేరు లేకుండా రాస్తే ఆకాశరావణ ఏంటి? ఓ పల్లెటూళ్ళలో ఓ తగాదా వచ్చింది. రామాలయం దగ్గర గద్దె మీద కూర్చుని తీర్పులు చెప్పేవాడు ఆ ఊరు పంచాయతీ సర్పంచ్. ఎంత చెప్పినా రెండు పక్షాల వాళ్ళు వినడం లేదు. ఆయన గొళ్ళు మండింది. రేపు కనపడండి రా అన్నాడు. వాయిదా వేశాడు. ఒకరోజే 27 వాయిదా వేయాలి, ఒకరోజే వాయిదా వేశాడు. రేపు రండి అన్నాడు. ఈ లోపు ఏం చేశాడంటే నౌకర్ని పిలిచాడు. తన తీర్పు ఏదో చీటీ మీద రాశాడు. దాన్ని మడత పెట్టాడు. తీసుకెళ్ళి, రే రామాలయం దగ్గర చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు చీటార కొమ్మని ఈ పొట్లం కట్టేయన్నాడు. కట్టాడు. రాత్రి కట్టించాడు నౌకరి చేత. తెల్లారాడు, అక్కడ కూర్చున్నాడు. అది తర్వాత ఎప్పుడు పడాలో అది ఏర్పాటు చేశాడు. నేను ఎంతకీ చెప్పలేకపోతున్నాను తీర్పు, ఎంతకీ చెప్పలేకపోతున్నాను, రామచంద్రమూర్తి చెబుతాడు అని రామాయణంలో వచ్చిన శ్లోకాలన్నీ చదవడం మొదలెట్టాడు. కాసేపు ఆ నౌకరు ఎలా కదిపాడు. ఆ పైనుంచి ఆ చీటీ పడింది, దాన్ని చదివి వినిపించాడు. రాముడు చెప్పాడు ఈ తీర్పు చేయండి అన్నారు. ఆ పంచాయతీ సర్పంచ్ లాంటి వాడు మళ్ళీ పుట్టాడు. అంత గొప్పవాడు వాడు నిజంగా. అదే ఆకాశరావణ.